హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ సాగర సమీరం. కథలోకి వెళ్ళిపోదాం. సమీ స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి కింద పడిపోతుంది. ఆర్యన్, సిద్ధు సమీని తీసుకొని కారులో హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. కారులో జాను, లే జాను, కళ్ళు తెరువు జాను, ఒక్కసారి చూడు జాను, ప్లీజ్ జాను అంటూ ఆర్యన్ సమీరాని లేపే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎంత లేపినా సమీర కళ్ళు తెరవదు. అంతలో సిద్ధు హాస్పిటల్ ముందు కారాపగానే సమీరాని తీసుకొని హాస్పిటల్లోకి పరిగెత్తాడు ఆర్యన్. సమీరా సిచ్యువేషన్ చూసి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఈలోపు హరి సమీరా పేరెంట్స్ అందరినీ తీసుకొని వస్తాడు. హర్ష, సమీకి ఎలా ఉంది? లోపలికి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంకుల్, ఇంకా ఏం చెప్పలేదు అన్నాడు. కవిత సమీ సమీ అంటూ ఏడుస్తూ పడిపోతుంది. వెంటనే ఆవిడ్ని తీసుకెళ్లి సెలైన్ పెడతారు. ప్రభాకర్ అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. రేయ్ ప్రభా, సమీకేం కాదురా, ఏడవకరా, ఊరుకో. ఎలారా ఊరుకోవాలి? నా ప్రాణం, నా కూతురు అక్కడ చావు బతుకుల్లో ఉంటే అని ఏడుస్తూ నేను తప్పు చేశానురా, నేను తప్పు చేశాను, నా బిడ్డని ఈ స్థితికి తెచ్చాను అని బాధపడుతూ ఉంటాడు ప్రభాకర్. వాళ్ళని చూసిన ఆర్యన్కి ఇంకా బాధగా ఉంటుంది. కళ్ళు ఎర్రగా నిప్పులు కక్కుతూ ఉన్నాయి. మొహంలో కోపం, బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. సిద్ధు కూడా దగ్గరకు వెళ్లే సాహసం చేయలేక మౌనంగా నిలబడ్డాడు. ఆర్యన్ వాళ్ళ నాన్నని అక్కడ చూడగానే ఆర్యన్ కంట్రోల్ చేసుకోలేక ఒక్కసారి వెళ్ళి వాళ్ళ నాన్నని చుట్టేసి ఏడుస్తాడు. ఎప్పుడూ కొడుకు కన్నీళ్లు చూడని విజయేంద్ర గారు ఆర్యన్ని అలా చూసి చాలా బాధపడతారు. ఆర్యన్, అమ్మాయికి ఏం కాదు, కామ్ డౌన్ అని కంట్రోల్ చేస్తారు. లోపల నుండి నర్స్ వచ్చి, సార్, పేషెంట్ హస్బెండ్ ఎవరు? ఆర్యన్ వచ్చి నేనే అంటాడు. అందరూ ఆశ్చర్యంగా ఆర్యన్ వంకే చూస్తారు. ఈ ఫామ్ మీద సైన్ చేయండి సార్. సైన్ చేసిస్తాడు ఆర్యన్. ఇవిగోండి తన ఆర్నమెంట్స్, ఒక్క తాళిబొట్టు తప్ప అన్నీ తీసాం, సరిగా ఉన్నాయో లేదో చూసుకోండి అని ఇస్తుంది. ఆర్యన్ అవి హర్షకిస్తాడు. కాసేపటికి డాక్టర్ బయటకొచ్చి సమీర అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తాడు. అందరూ ఆ మాట విని రిలాక్స్ అవుతారు. మేం చూడొచ్చా అని అడుగుతారు. హా, ఒక 1 అవర్ ఆగి రూమ్కి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు చూడొచ్చు. తనింకా కాన్షియస్లోకి రాలేదు, జాగ్రత్త అన్నారు డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని డాక్టర్ చేతులు పట్టుకొని చెప్తాడు ఆర్యన్. రూమ్కి షిఫ్ట్ చేశాక అందరూ వెళ్ళి చూస్తారు. ప్రభాకర్ గారు సమీర మంచం పక్కనే కూర్చొని సమీర చెయ్యి పట్టుకొని సమీర వంకే చూస్తూ కూర్చున్నారు. ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అన్నట్లు. సమీర కళ్ళు తెరవగానే ప్రభాకర్ గారు ఆనందంగా సమీరని హత్తుకుంటారు. సమీర కూడా ఏడుస్తూ తండ్రి గుండెల్లో ఒదిగిపోతుంది. చిట్టి తల్లి, ఎందుకింత పని చేశావమ్మా? మేమేమైపోవాలో చెప్పు, ఎందుకిలా చేశావు అంటున్నారు ప్రభాకర్. డాడీ అంటూ ఏడుస్తుంది సమీ. నాకిష్టం లేదు డాడీ అని ఒక్క మాట చెప్తే ఇంత దూరం తెచ్చేవాడిని కాదు కదరా తల్లి అన్నారు ప్రభాకర్. సారీ డాడీ, ఆ అమర్ హర్షని చంపేస్తా అని బెదిరించాడు, అందుకే చెప్పలేదు డాడీ అంటుంది సమీ. ఆ మాట వినగానే ఆర్యన్ పిడికిలు బిగుసుకుంటుంది. సీరియస్గా సిద్ధు వంక చూస్తాడు. సిద్ధుకి అర్థమై తల ఊపి అక్కడి నుండి బయలుదేరతాడు. ఒసే మెంటల్, నా కోసం నువ్వు చేస్తావా? హర్ష, అది కాదురా అంటుంది సమీ. ఏది కాదే? నువ్వేం చేశావో నీకు తెలుసా? కనీసం వాడు బెదిరించిన సంగతి నాకు చెప్తే నేనే వాడి సంగతి చెప్పేవాణ్ణి కదే అన్నాడు హర్ష. లేదు హర్ష, చెప్తే నిన్ను చంపేస్తానని అన్నాడు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నా వల్ల నీకేమన్నా అయితే నేను బతికున్నా చచ్చినట్టే కదరా, అందుకే అంటుంది సమీ. నేను నీ బెస్ట్ ఫ్రెండ్, అంతా అబద్ధం. నేను నీ ఫ్రెండ్ని అయ్యుంటే నాకు చెప్పేదానివి కదే, నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నీతో ఈ జన్మలో మాట్లాడను అంటాడు హర్ష బాధగా. ప్లీజ్ రా హర్ష, అలా అనుకురా, నేను ఇదంతా అంటుండగా చుప్, నోరెత్తావంటే చంపేస్తా అంటాడు హర్ష. సమీర సైలెంట్గా 2 చేతులతో నోటు మూసేసుకుని క్యూట్గా ఫేస్ పెడుతుంది. అది చూసి అందరి మొహాలల్లో నవ్వొస్తుంది. ఆర్యన్ అయితే సమీరని అలాగే చూస్తూ ఉండిపోతాడు. నీలిమ హర్షని ఒక్కటి పీకి చంపేస్తా వెధవ, సమీ మీద ఇంకోసారి కోపడ్డావంటే అని సమీని దగ్గరికి తీసుకొని
నుదుటి మీద ముద్దు పెట్టి, ఎంత భయపడ్డామో తెలుసా సమీ? ఇంకెప్పుడు ఇలా చేయకు నాన్నా. నిన్ను చూసి తట్టుకోలేక మీ అమ్మ విలవిల్లాడిపోయింది. మీ నాన్నని చూడు ఎలా అయిపోయాడో అంటుంది నీలిమ. ఆంటీ, అమ్మా అంటుంది సమీ. తను కళ్ళు తిరిగి పడిపోయింది. పక్క రూంలో సెలైన్ పెట్టారు అంటున్నారు నీలిమ గారు. అమ్మా, అమ్మని నేను ఇప్పుడే చూడాలి అంటుంది సమీ. ఇప్పుడు కాదు సమీ, మీ అమ్మ లేచాక తనే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. వాళ్ళందరినీ చూస్తూ నవ్వుతూ నిలబడ్డారు ఆర్యన్, విజయేంద్రవర్మ. సమీ, మాకు చెప్పకుండా పెళ్ళెప్పుడు చేసుకున్నావు? నీలిమ, ఇప్పుడు అది అంత అవసరమా? సమీ కంగారుగా ఆయనెక్కడా అంటుంది. ఆర్యన్ మనసులో అబ్బా, ఇప్పటికైనా గుర్తొచ్చా, మొగుణ్ణి అనేవాణ్ణి ఒకడున్నానని అనుకుంటాడు. ఆర్యన్ ముందుకు రాగానే అందరూ పక్కకు వెళ్తారు. విజయేంద్ర ఆర్యన్ వెనుక నిలబడ్డాడు. సమీ ఆర్యన్ కళ్ళల్లోకి చూస్తుంది. ఆ కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఉన్నట్టుండి ఆర్యన్ సమీర్ చెంప చెళ్ళుమనిపిస్తాడు. అందరూ బిత్తరపోయి చూస్తారు. ప్రభాకర్ ముందుకు రాబోతే దిలీప్ ఆపుతాడు. రేయ్, పిచ్చిగాని పట్టిందా ఏంటి? నువ్వు చేసిన పనేంటి? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా అని అడుగుతారు విజయేంద్ర గారు. కళ్ళ నిండా నీళ్లతో, బాధ నిండిన గొంతుతో, చాలా ఆవేదనంగా, కొట్టక ఏం చేయమంటాడు డాడ్ తను చేసిన పనికి? నా జీవితంలో ఎప్పుడూ ఇంత టెన్షన్, ఇంత బాధపడలేదు. ఈరోజు ఉలుకు పలుకు లేకుండా అలా ఉంటే నా ప్రాణం పోయినంత బాధపడ్డాను. అసలు అలా ఎలా చేస్తుంది? ప్రాణం పోతే దాంతోపాటు నా ప్రాణం కూడా పోతుంది. ఊరుకో నాన్న, ఊరుకో, ఏం కాలేదు కదా, ఊరుకో. అది కాదు నాన్న, ఏమన్నా అయ్యుంటే అప్పుడేంటి నా పరిస్థితి అని సమీర్ వైపు తిరిగి, సమీర్ రెక్క పట్టుకుని సీరియస్గా, నీకు నా మీద అంత నమ్మకం లేదా? ఎవడో ఈడియట్ వచ్చి నా భార్య మెడలో తాళి కడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? అంత వెధవలాగా కనపడ్డానేనా నీకు అన్నాడు ఆర్యన్. అది కాదు, మీరు ఆస్ట్రేలియా వెళ్ళారని. వెళ్తే నీకు ముందే చెప్పా, నువ్వెక్కడ ఉన్నా ఏం చేస్తున్నా గమనిస్తూనే ఉంటానని. మరి ఎలా అనుకున్నావు నేను రాలేనని? ప్రపంచంలో నేనెక్కడ ఉన్నా నీ చుట్టూ ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటూనే ఉంటాను. అర్థమైందా? ఇంకోసారి ఇలా జరిగితే ఇంత సాఫ్ట్గా నేనైతే చెప్పను అని వదులుతాడు సీరియస్గా. ఆర్యన్కి సమీరని హక్ చేసుకోవాలి అనిపిస్తుంది. అయినా అందరూ ఉన్నారని బలవంతంగా ఆపుకుంటాడు. సమీర చెయ్యి పట్టుకొని అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చుంటాడు. విజయేంద్ర సమీర తల మీద చెయ్యి వేసి, నేను నీకు మామగారిని, మా వాడు కోప్పడ్డాడని బాధపడుకు తల్లి. ఆ కోపంలో నీ మీద ఉన్న అంతులేని ప్రేమని అర్థం చేసుకో. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, అది అయిపోయాక మళ్ళీ కలుస్తా, జాగ్రత్తమ్మా అని ఆర్యన్ భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంకుల్, ఒకసారి ఆంటీ ఎలా ఉందో చూసొద్దాం పదండి అని అందరినీ అక్కడి నుండి తీసుకెళ్తాడు. సమీ ఆర్యన్ చేయి విడిపించుకుని కిందకి దిగిపోతుంది. ఆర్యన్ పట్టుకుని ఎక్కడికి అంటాడు. వాష్రూమ్కి అని విడిపించుకొని వెళ్ళబోతుంది. కానీ కొంచెం మగతగా అనిపించి పడబోతుంది. ఆర్యన్ ఒక్క ఉదుటున సమీని ఎత్తుకుని వాష్రూమ్లో దించుతాడు. డోర్ లాక్ చేయకు, నేను బయటే ఉంటా, అయిపోయాక పిలు అని బయట నిలబడ్డాడు. సమీ తిరిగి డోర్ దగ్గరికి రాగానే మళ్ళీ ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెడతాడు. సమీ కొంచెం మగతగా ఉండడంతో పడుకుని నిద్రపోతుంది. ఆర్యన్ కూడా అక్కడే పడుకుని నిద్రపోతాడు. సిద్ధు, విజయేంద్రవర్మ ప్రభాకర్ గారి దగ్గరకు వస్తారు. వాళ్ళని చూడగానే ప్రభాకర్, కవిత లేచి నిలబడ్డారు. నమస్కారం అండి, నా పేరు విజయేంద్రవర్మ, ఆర్యన్ ఫాదర్ని. ప్రభాకర్ కూడా నమస్కారం పెడతాడు. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలీదు, ఇప్పుడు అడిగే పరిస్థితి కాదు. ఎలా జరిగినా పెళ్ళి జరిగింది. మా వాడి తరఫున మీకు నేను సారీ చెప్తున్నా. మీ అమ్మాయిని మా ఇంటి మహారాణిలా చూసుకుంటాం. ఇవన్నీ మీరేం మనసులో పెట్టుకోకండి అన్నారు విజయేంద్ర గారు. మా అమ్మాయి జీవితంలో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. మాకు వీటన్నింటినీ అర్థం చేసుకుని సెట్ అవ్వడానికి కాస్త సమయం ఇవ్వండి, తర్వాత ఆలోచిద్దాం అన్నారు ప్రభాకర్ గారు. మంచిది అని అందరూ సమీర రూంలోకి వెళ్తారు. డాక్టర్ వచ్చి చెక్ చేసి అంతా బాగుందని, తనని ఇంటికి తీసుకెళ్ళొచ్చని చెప్తారు. ఓకే అని కవిత, సమీన్ తీసుకునిరా, నేను ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను అని బయటికి వెళ్తాడు ప్రభాకర్. ఆయనతో పాటు సిద్ధు, విజయేంద్ర కూడా వెళ్తారు.
అంకుల్, ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి అంటాడు సిద్ధు. ఎవరు చేశారు? నేనే బావగారు. తను మా ఇంటి కోడలు. తన గురించి అన్నీ మేమే చూసుకుంటాం. మీరేం ఆలోచించకండి అంటాడు విజయేంద్ర. సరే వస్తాం బావగారు. కవిత సమీని పట్టుకొని తీసుకువెళ్తుంది. ఆర్యన్ సమీ చేయి పట్టుకుంటాడు. అమ్మా, మీరు పదండి, నేను వస్తాను. అందరూ వెళ్ళిపోతారు. హర్ష డోర్ వేసి వెళ్తాడు. ఆర్యన్ వెనక నుండి సమీని గట్టిగా హగ్ చేసుకుని మెడ మీద కిస్ చేసి, ఏంటే రాక్షసి, నీకోసం నా పనులన్నీ మానుకొని ఆస్ట్రేలియా నుండి ఇక్కడికొస్తే నువ్వు మీ నాన్న పిలువగానే ఆయన వెంట వెళ్ళిపోతావా అన్నాడు ఆర్యన్. మరి వెళ్ళక నీతో వస్తానని ఎలా అనుకున్నావు అంటుంది సమీ. నీకు పెళ్ళయింది, నేను నీ మొగుడిని. నాతో రాక మీ ఇంటికి ఎలా వెళ్తావే చెప్పు, చెప్పవే మీ బాబుకి రానని అంటాడు కొంటెగా ఆర్యన్. సమీర వెనక్కి తల తిప్పి ఆర్యన్ని సీరియస్గా చూస్తుంది. ఆ చూపుకి అదే మీ నాన్నగారికి చెప్పు అంటాడు. నేనేం చెప్పను, ఆయన ముందే నా చెంప పగలు కొట్టేశారు. ముందు మీ సంగతి చూసుకోండి, అంతా మా నాన్న ఇష్టం అంటుంది బొంగమూతితో సమీ. ఓయ్, నీకు తెలుసుగా నా సంగతి, మరి నా స్టైల్లో మీ నాన్నకి చెప్పమంటావా ఏంటి అన్నాడు కొంటెగా ఆర్యన్. వెనక్కి తిరిగి కోపంగా, అంటే మా నాన్నని కూడా కొడతావా అంటుంది సమీ. చ, మా మామగారు ఆయన, ఎందుకు కొడతాను చెప్పు బంగారం, నిన్ను కనించినందుకు థ్యాంక్స్ చెప్పాలి కానీ అంటాడు ఆర్యన్. సమీ, హా అమ్మా వస్తున్నా అంటుంది సమీర. సమీ వాళ్ళ నాన్నతో కలిసి వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే విజయేంద్ర కూడా బయలుదేరతాడు. రేయ్ ఆ అమర్, జాగ్రత్త, కాస్త ఆలోచించి చేయండి అని చెప్పి వెళ్తాడు. సిద్ధు అనగానే, ఏంటి బాయ్, ఎక్కడ రావాడు? సిద్ధు ఆర్యన్ని తీసుకెళ్లి వెహికల్లో స్పృహ లేకుండా ఉన్న అమర్ని చూపిస్తాడు. హరి, వాడిని జాగ్రత్తగా తీసుకురండి. మన ఫామ్ హౌస్లో చీకటి గదిలో కట్టిపడేయండి. నేను వచ్చాక చెప్తా వాడి సంగతి అన్నాడు ఆర్యన్. సరే సార్. సిద్ధు, కార్తీ త్వరగా వెళ్ళాలి అన్నాడు ఆర్యన్. హా, త్వరగా వెళ్ళాలి, ఎందుకంటే మా బాబీ ఆల్రెడీ వెళ్ళిపోయిందిగా అందుకు. ఆర్యన్ నవ్వి కారులో కూర్చుంటాడు. సిద్ధు కార్ డ్రైవ్ చేస్తుంటే హ్యాపీగా పడుకొని నిద్రపోతాడు. ఆర్యన్, సిద్ధు ఇంటికి వెళ్ళి బాగా అలసిపోవడంతో పడుకొని నిద్రపోతారు. విజయేంద్ర గారు ఆఫీస్ నుండి వస్తారు. వచ్చేసరికి లేడీస్ అంతా, మంజు, సిరి, సంజు, ఆర్యన్ నానమ్మ అంతా. ఆర్యన్, సిద్ధు వచ్చారా? వచ్చారు, పడుకున్నారు. విజయ్, ఆ అమ్మా. ఆర్యన్ ఎప్పుడొచ్చాడు ఆస్ట్రేలియా నుండి? నిన్నే అమ్మా. ఏంటి నిన్నొచ్చాడా? మరి ఇప్పటిదాకా ఇంటికి రాకుండా ఎక్కడున్నాడు? ఆ సిద్ధుగాడు మొన్న వెళ్ళి ఇప్పుడు వచ్చాడు. మీరు నిన్న లేరు, ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది మంజు. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఏంటి విజయ్? ఆర్యన్కి పెళ్ళైపోయింది. అందరూ ఏంటి అని షాక్ అయిపోయి నోరు తెరుస్తారు. ఏంటండి, ఆర్యన్ మనకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడా? ఎందుకు అంటుంది మంజు. అది వాడే చెప్పాలి. ఇప్పుడు వాడు బాగా టెన్షన్లో ఉన్నాడు, వాడినేమీ అడిగి ఇబ్బంది పెట్టకండి అన్నారు విజయేంద్ర. సరే, మరి పెళ్ళైతే అమ్మాయిని తీసుకురాలేదే? అది అమ్మా, వాళ్ళు కొంచెం టైం కావాలన్నారు. సరే విజయ్, రేపు మనందరం అమ్మాయిని చూడడానికి వెళ్దాం. సరే అమ్మా అన్నాడు విజయేంద్ర. అందరూ తినేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. మంజు, ఇంకా అదే ఆలోచిస్తున్నావా అన్నాడు విజయేంద్ర. అది కాదండి, వాడు ఇష్టపడితే మనం కాదంటామా? లేదు కదా, మరి అలా అక్కడ అసలు ఏం జరిగిందో తెలియదు కదా మంజు, రేపు కనుక్కుందాంలే, నువ్వు బాధపడకు అన్నాడు విజయేంద్ర. ఆర్యన్, సిద్ధు మార్నింగ్ కిందికి వచ్చేసరికి అందరూ సీరియస్గా ఉంటారు. ఇద్దరికీ అర్థమై సైలెంట్గా తినేసి బయలుదేరుతారు. రేయ్ ఎక్కడికి అంటుంది నాని. ఆ, ఆఫీస్కి నాని, అర్జెంట్ వర్క్ ఉంది అంటాడు సిద్ధు. ఏం యాక్టింగ్ రా, నోరు మూసుకొని కూర్చోండి, బయటికి వెళ్ళాలి అంటుంది నాని. సరే నాని అని కూర్చుంటాడు. నాని, నాకు కొంచెం పనుంది, మధ్యలో జాయిన్ అవుతాను అని ఎస్కేప్ అవుతాడు ఆర్యన్. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎవరూ సిద్ధుతో మాట్లాడరు. సిద్ధు కూడా తెలివిగా తిట్లు పడతాయని సైలెంట్గా కూర్చుంటాడు. అందరూ కలిసి సమీర వాళ్ళ ఇంటికి వెళ్తారు. అది చూసిన సిరి మనసులో, ఇదేంటి సమీర వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు,
సమీ స్లీపింగ్ పిల్స్ మింగిందని నిన్న హర్ష చెప్పాడు. పొద్దున అడిగితే ఇప్పుడు బానే ఉంది అన్నాడు. ఇంకేం చెప్పలేదు. నిన్నటి నుండి సిద్ధు అన్నకి నాన్ స్టాప్గా ఫోన్ ట్రై చేశా, కలవలేదు. ఇప్పుడేమో ఇక్కడికి అని అనుకుంటుంది. సిద్ధు, ఆర్యని రమ్మని కాల్ చేయి. హలో బాయ్, నువ్వు బాబీ వాళ్ళ ఇంటికి వచ్చేయ్, మేమిప్పుడే రీచ్ అయ్యాం. సరే అన్నాడు ఆర్యన్. హరి, సమీరా వాళ్ళింటికి పోని అన్నాడు ఆర్యన్. ప్రభాకర్, దిలీప్, హర్ష కూర్చొని ఉంటారు. నీలిమ, కవిత కిచెన్లో ఉంటారు. సమీర రూమ్లో ఉంటుంది. వాళ్ళని చూడగానే లేచి లోపలికి ఆహ్వానిస్తారు. కవిత, కాఫీ తీసుకురా అన్నారు ప్రభాకర్. విజయేంద్ర గారు ఫ్యామిలీ మొత్తాన్ని పరిచయం చేస్తారు. అంతలో ఆర్యన్, హరి కూడా వస్తారు. ప్రభాకర్ సైలెంట్గా ఉంటాడు. హర్ష వచ్చి రా బ్రో అని తీసుకెళ్తాడు. ఆర్యన్ కళ్ళు సమీర కోసం వెతుకుతున్నాయి. అది చూసి సమీ పైన ఉంది బ్రో అంటాడు హర్ష. ఆర్యన్ నవ్వుతాడు. అమ్మా సిరి, నువ్వు నేనే మీ అమ్మాయికి అద్దమగుండు అంకుల్. మా అన్నయ్య సాగర్ ఆర్యన్ వర్మ, మీ అమ్మాయికి ఫుల్ మొగుడు అంటుంది. ఆ మాటలకి అందరూ నవ్వుతారు. సిరి, నువ్వున్నావుగా, నాకు దిగులు లేదురా అంటాడు. బావగారు, మా వాళ్ళు అమ్మాయిని చూడాలని గొడవ చేశారు, అందుకే సడన్గా వచ్చాం అన్నారు విజయేంద్ర. పర్లేదు బావగారు, మీరు ఎప్పుడైనా రావచ్చు. పిల్లలేదో తెలియక చేశారు, పెద్దవాళ్ళం మనమే క్షమించాలి. పెళ్ళెటూ అయిపోయింది. మేము మా ఇంటి కోడలని తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. వెళ్ళాక రిసెప్షన్ పెడదాం, ఏమంటారు అన్నారు విజయేంద్ర. నాదేముందండి, మా అమ్మాయి ఇష్టం. తను వస్తానంటే పంపిస్తాను. ఒకసారి తన మాట విననందుకు ఇలా జరిగింది. ఈసారి తనిష్టం. నేను సమీరని పిలుస్తాను. వద్దన్నయ్యా, మేమే పైకి వెళ్తాం అంటుంది మంజు. అలాగే అమ్మా. ఆర్యన్ అందరికంటే ముందు లేచి బయలుదేరతాడు. అందరూ ఆర్యన్ని కొరకొరా చూస్తూ ఫాలో అవుతారు. విజయేంద్ర కింద ప్రభాకర్ గారితో మాట్లాడుతూ ఉంటాడు. ఆర్యన్ వెళ్ళేసరికి సమీ బెడ్గా అనుకుని కాళ్ళు చాపుకొని ఆలోచిస్తూ కూర్చుంటుంది. లేత గులాబీ రంగు డ్రెస్లో, మెళ్ళో పసుపు తాడుతో చాలా ప్లెజెంట్గా ఉంది. జాను అని పిలిచి పక్కకి తప్పుకుంటాడు. సిద్ధు, హరి కూడా ఆర్యన్ వెనకే ఉంటారు. ఆ పిలుపు వినగానే సమీ అటూ ఇటూ చూస్తుంది. ఎదురుగా ఆర్యన్ ఫ్యామిలీ కనిపిస్తుంది. సమీ లేచి ఆశ్చర్యంగా ఎవరని చూస్తుంది. సిరి ముందుకు వచ్చి మా అమ్మ, మా నానమ్మ అని చెప్తుంది. రండి కూర్చోండి అంటుంది సమీర. నమస్తే బామ్మగారు. ఏమ్మా ఎలా ఉన్నావు అంటుంది నాని. బాగున్నానండి అని చెప్పేంతలో సిరి వచ్చి సమీని హక్ చేసుకుంటుంది. సమీ ఎలా ఉన్నావే, నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటుంది కోపంగా మొహం పెట్టి. సారీనే సిరి అని బుగ్గు మీద కిస్ చేస్తుంది. చాలు చాలు, నువ్వెంత ఐస్ చేసినా కరిగిపోను నేను అంటుంది సిరి. ఎందుకే, నేనేం చేశాను అంటుంది సమీ. ఎందుకంటే ఇప్పుడు నేను నీ ఫ్రెండ్లా రాలేదు, మరి ఆడపడుచు హోదాలో వచ్చా. ఏంటి సిరి నువ్వనేది? సిరి వెళ్ళి తలుపు పక్కనే నిలబడ్డ వాళ్ళ అన్నయ్య ఆర్యన్ని లాక్కొస్తుంది. ఆర్యన్ సిద్ధు హరి చెయ్యి పట్టుకొని అందరూ లోపలికి వస్తారు. ఈయన మీ అన్నయ్య? అవును, ఇప్పుడు నువ్వు నాకు వదనివి. సిద్ధు ఏంటిక్కడ? సిద్ధు మా చిన్నన్నయ్య, అందుకేనా తోకలా పక్కనే ఉన్నాడు అంటుంది. అవును వదినమ్మా, నేనే నీకున్న ఒక్కగానొక్క మరదల్ని. ఓహో, అదా సంగతి. రండి రండి కూర్చోండి మరిదిగారు అంటుంది సమీ. మంజు వాళ్ళు మంచం మీద కూర్చుంటే ఎదురు సోఫాలో ఆర్యన్, సిద్ధు, హరి కూర్చుంటారు. హర్ష వచ్చి సమీరాని మంజు వాళ్ళ పక్కన కూర్చోబెట్టి ఎదురుగా స్టూల్ వేసుకుని కూర్చొని, ఇంతకీ అసలు మీ లవ్ స్టోరీ చెప్పండి, మేమంతా వెయిట్ చేస్తున్నాం అంటాడు హర్ష. సిరి కూడా అవును అని ఆర్యన్ పక్కన సోఫా సైడ్ మీద కూర్చొని ఆర్యన్ భుజాల మీద చేతులు వేసి చెప్పన్నయ్యా చెప్పు అంటుంది. ఆర్యన్ సమీనే చూస్తూ ఉంటాడు సైలెంట్గా. మా వాడు చెప్పడు కానీ నువ్వు చెప్పమ్మా మీ లవ్ స్టోరీ. లవ్ స్టోరీనా, అదెక్కడి నుండి తీసుకురావాలి అంటుంది సమీ. అదేంటి బాబీ, మీరిద్దరూ లవ్ చేసి మ్యారేజ్ చేసుకోలేదా? మ్యారేజ్ మాత్రమే చేసుకున్నాడు, అది కూడా ఆయన, నేను కాదు. అందరూ బ్లాంక్ ఫేస్ పెట్టుకొని చూస్తారు. సమీర ఆర్యన్ వైపు చూసి చెప్పండి, మీరు నన్ను ఎలా పెళ్లి చేసుకున్నారో అందరూ అడుగుతున్నారు కదా అంటుంది.
నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నువ్వు చెప్పు, నేను వెళ్ళాలి అని లేవబోతే అందరూ అదేం కుదరదు, కూర్చో అంటారు. చేసేదేం లేక కూర్చొని దిక్కులు చూస్తూ ఉంటాడు ఆర్యన్. నువ్వు చెప్పమ్మా అంటుంది మంజుల. నిత్య పెళ్ళికి వెళ్ళాను కదా, అక్కడ నిత్య వాళ్ళ బామ్మగారు గదిలో అమ్మవారి కుంకుముంది, మంగళసూత్రానికి పెట్టి తీసుకురా అంటే పూజ చేసిన గదిలోకి వెళ్ళి తిరిగి వచ్చి ఒక అతనికి తగిలా. హా, ఎవరతను? ఇంకెవరు, ఈయనే అంటుంది సమి. తర్వాత అన్నారు వాళ్ళు. నేను నా స్టైల్లో కళ్ళు కనిపించట్లేదా అని అరిచి తప్పుకో అన్నా. అంతే, నా చేతిలో ఉన్న పళ్ళెంలో తాళి తీసి నా మెడలో కట్టేశాడు. ఏంటి అంటారు అందరూ షాక్గా. అంటే ఇంతకుముందెప్పుడు మా అబ్బాయిని నువ్వు చూడలేదా అన్నారు వాళ్ళు. లేదు, ఆ పెళ్లిలోనే ఇలా చూశాను, అలా తాళి కట్టేశాడు అంటుంది సమి. అందరూ సీరియస్గా ఆర్యన్ని చూస్తారు. మరి నువ్వెందుకు ఊరుకున్నావమ్మా, అలా చూడగానే కడితే లాగిపెట్టి కొట్టాల్సింది కదా అంటుంది మంజు. సమీర ఆర్యన్ వైపు చూస్తుంది. ఆర్యన్కి చెంపదెబ్బ గుర్తొచ్చి బుగ్గు మీద చేయి పెట్టుకున్నాడు. హరి ఆర్యన్ని చూసి నవ్వు ఆపుకోలేక పగలబడి నవ్వుతాడు. హరికి ఆర్యన్ బుగ్గ కందిపోయి ఉండడం గుర్తొచ్చి ఆర్యన్ సీరియస్గా చూడడంతో, అది కాక అందరూ హరి వంక చూడడంతో సారీ అని అంటాడు. అందుకేనా నాకు చెప్పకుండా వచ్చింది అంటాడు హర్ష. హా, ఎవరో తెలీదు, పేరు తెలీదు, ఊరు తెలీదు. సడన్గా అలా జరిగేసరికి ఎవరికి చెప్పాలో ఏం చెప్పాలో తెలియక చాలా రోజులు బాధపడ్డాను తెలుసా. తర్వాత మెల్లగా డైజెస్ట్ చేసుకున్నా. తర్వాత ఒకరోజు హోటల్లో కనిపించారు. లాస్ట్ టైం ఆస్ట్రేలియా వెళ్లే ముందు వెళ్తున్నా అని చెప్పారు. ఈలోపు నాకు తెలియకుండా పెళ్లి ఫిక్స్ చేశారు అంటుంది సమి. మరి మీ ఇంట్లో చెప్పొచ్చు కదా తల్లి అన్నారు వాళ్ళు. ఆయన పేరేంటో తెలీదు, ఎక్కడుంటారో కూడా తెలీదు. ఇంట్లో చెప్పాక తీసుకురమ్మంటే ఎక్కడి నుండి తీసుకురావాలి? అసలు నేను చెప్పేది నమ్ముతారో లేదో, ఒకవేళ నమ్మినా కూడా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో, జరిగింది మర్చిపోయి పెళ్లి చేసుకోవాల్సిందే అంటారేమో అని భయమేసింది. అదీ కాక ఇదంతా నేను మర్చిపోవాలంటే టైం పడుతుంది. ఆర్యన్కి సమీర మర్చిపోవాలనే మాటకి కోపం వస్తుంది. సీరియస్గా ఉంటాడు. అందుకే అమర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను. అమర్ హర్షని చంపేస్తాను అని బెదిరించాడు. ఎవరికీ ఈ విషయం చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా తప్పక పెళ్లికి ఒప్పుకున్నా. కానీ అమర్ చేత తాళి కట్టించుకోవాలనే ఊహే భరించలేకపోయా. అందుకే స్లీపింగ్ పిల్స్ మింగేశాను. అవునా, ఆ తర్వాత ఏమైంది? ఏమైంది, మీ అన్న రావడం, వాడిని తన్ని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లడం, ఇంకంతా తెలుసు కదా అంటుంది సమి. చూశారా అత్తయ్య, ఆర్యన్ చేసిన పని. పాపం సమీర ఎంత బాధపడిందో అని సమీరని దగ్గరకు తీసుకుంటుంది. ఆవిడ నవ్వి మరి ఇంటికి ఎప్పుడు వస్తావమ్మా? అది డాడీ ఇష్టం అంటుంది సమి. ఏంటత్తయ్య, వాడు చేసిన పనికి అసలు ఎలా వస్తుంది? నేనైతే ఒప్పుకోను. మామ్, నువ్వు నాకు అమ్మవి, సమీర కాదు. ఒప్పుకోకుండా ఉండడానికి అన్నయ్య ఎలాగోలా ఒప్పిస్తాడు, నువ్వు ఊరుకో. ఇంతకు నీకు ఇప్పటికైనా మీ ఆయన పేరు తెలిసిందా లేదా అంటాడు హర్ష. తెలీదు అని తల అడ్డంగా ఊపుతుంది. అందరూ నవ్వి సరే అయితే వాణ్ణి అడిగి తెలుసుకో, మేము కిందికి వెళ్తాం అని మంజు బామ్మగారు వెళ్ళిపోతారు. బాయ్, నువ్వే ఒప్పించాలి. బాబీ ఓకే అంటే పంపిస్తాట, తొందరగా కానీ అంటున్నాడు సిద్ధు. మీరంతా బయటికి వెళ్తే నా తిప్పలు నేను పడతా, నడవండి నడవండి అని అందరినీ బయటికి తోసి రూమ్ లాక్ చేస్తాడు. సమీర దగ్గరకు వచ్చి ఏంటే నువ్వు నీ బాబు ఆడుకుంటున్నారా నాతో? ఆయన్ని అడిగితే నీ ఇష్టం అంటాడు, నువ్వేమో ఆయన ఇష్టం అంటున్నావు. ఎలా కనబడుతున్నానే? నాకు గాని కోపం వచ్చిందనుకో అన్నాడు ఆర్యన్. వస్తే ఏం చేస్తావు అని ముందుకు వస్తుంది. నేనేం చేస్తానే నిన్ను, ఏం చేయడానికైనా నువ్వు పర్మిషన్ ఇవ్వాలి కదా అన్నాడు కొంటెగా ఆర్యన్. అబ్బో అవును మరి, నన్ను అడిగే చేశారు ఇవన్నీ అంటుంది సమి. అంటే నేను నిన్నేమైనా చేసుకోవచ్చని హింటిస్తున్నావా ఏంటే అన్నాడు ఆర్యన్. సమి కంగారుగా కాదు కాదు, నో అంటుంది. నువ్వేం టెన్షన్ పడకు, నీ అంతట నువ్వు ఒప్పుకునే వరకు నిన్నేమీ చేయను అన్నాడు ఆర్యన్. మంచిది అంటుంది సమి. సరే, ఎప్పుడొస్తావు? ఎక్కడికి? మనింటికే. అది మీ ఇల్లు, నాదిదే, నేను రాను అంటుంది సమి.
జాను, పెళ్ళయ్యాక పుట్టింట్లో ఉండడం అంత బాగోదే. నా మాట విను బంగారం. ఏంటేంటి? అది పెళ్ళా? గేదె మెడలో తాడు వేసినట్టు నా మెడలో ఈ తాళి కడితే పెళ్ళైపోతుందా? నా ఫీలింగ్స్తో నీకు పనేం లేదా? కనీసం నువ్వు చేసింది తప్పు అనే ఫీలింగ్ కూడా లేదా మీకు? అంటుంది సమి. ఆర్యన్ చాలా ఫీల్తో, నాకు రైట్ రాంగ్ అనేవి లేవు. నీ విషయంలో నేను చేసిందే నాకు రైట్. నేను నిన్ను చూడకముందు నుండే ప్రేమించాను. నాకెప్పుడు కలలో ఒక అమ్మాయి కనిపించేది. నేను తనని ప్రాణంగా ప్రేమించాను. ఉంటుందో లేదో తెలియని తన కోసం అన్ని చోట్ల వెతికాను. ఒకరోజు రోడ్డు మీద కనిపించినప్పుడు నా కళ్ళను నేను నమ్మలేకపోయా. పిచ్చివాడిలా రోడ్డు మీద పడి వెతికా. మిస్ అయింది. మళ్ళీ తను కనిపించే రోజు కోసం ఎంతో వేచి చూశా. ఇలా కనబడి అలా మాయమైంది. మూడోసారి తను నా ఎదురుగా నిలబడితే నా మనసుని నేను అదుపు చేసుకోలేకపోయాను. ఇప్పుడు మిస్ అయితే నా ప్రాణం పోతుందేమో అనిపించింది. అందుకే తాళి కట్టేశాను. అయినా అప్పుడు తాళి కట్టకపోయుంటే ఈ పాటికి ఆ అమరగాడు చేసుకుని ఉండేవాడు. సో నేనే రైట్ నీకు. ఆర్యన్ మాటల్లో ప్రేమ సమీర్కి తెలుస్తుంది. ఆర్యన్ వంక అలాగే చూస్తూ ఉంటుంది. ఆర్యన్ సమీర నడుం పట్టుకుని దగ్గరకు తీసుకుని, చూసింది చాలు, ఇంక బయలుదేరు అన్నాడు ఆర్యన్. నేను రాను అంటుంది సమీ. నువ్వు రానంటే పోనీలే అని వదిలేస్తా అనుకుంటున్నావా ఏంటి? నువ్వు రాకపోతే నేనే ఇక్కడికి వచ్చేస్తా. ఈ సాగర్ ఆర్యన్ వర్మని తట్టుకోవడం మీకు చాలా కష్టం మరి. ఇంకా నీ ఇష్టం అంటాడు ఆర్యన్. మీరు సాగర్ ఆర్యన్ డిజైనర్? అవును అన్నాడు ఆర్య యాంగ్జైటీతో. మిమ్మల్ని ఒక్కసారైనా కలవాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా అంటుంది సమీ. ఒకసారి ఏంటి, జీవితాంతం నీతోనే ఉండిపోతాను అన్నాడు ఆర్యన్. బాయ్ అని తలుపు కొడతాడు సిద్ధు. ఆర్యన్ కోపంగా ఏంటి అంటాడు తలుపు తీసి. కింద మిమ్మల్ని పిలుస్తున్నారు బాయ్ అన్నాడు సిద్ధు. సరే పద పద వస్తున్నాం. సిద్ధు వెళ్ళగానే ఆర్యన్ సమీర కలిసి వస్తారు. అలా పక్క పక్కన వాళ్ళని చూసి అందరూ చూడ చక్కని జంట అనుకుంటారు. ఆర్యన్ అక్కడ సోఫాలో కూర్చుంటాడు. సమీర నిలబడి ఉంటుంది. రామ్మా, నువ్వు కూడా కూర్చో అన్నారు. సమీర వాళ్ళ నాన్న పక్కన కూర్చోబోతే ఆర్యన్ నానమ్మ అక్కడ కాదు మీ ఆయన పక్కన కూర్చో అంటే వెళ్ళి ఆర్యన్ పక్కన కూర్చుంటుంది. మంజుల ఒక వెండి పళ్ళెంలో పట్టుచీర నగలు తెచ్చి సమీర్కి బొట్టు పెట్టి చేతిలో పెడతారు. అయ్యో ఇవన్నీ నాకెందుకండి అంటుంది సమీ. అలా అనకూడదమ్మా, ఇవి సాంప్రదాయంగా తరతరాలుగా మా ఇంటి పెద్ద కోడలకి ఇవ్వవలసినవి. ఎప్పటికైనా అవన్నీ నీవే. నువ్వు మా ఇంటికి వచ్చేటప్పుడు ఆ చీర ఆ నగలు పెట్టుకుని రావాలి. అది మా ఆచారం అని చెప్తుంది మంజుల. సమీర, ఇద్దరూ కలిసి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండమ్మా అంటుంది కవిత. ఆర్యన్ సమీర ఇద్దరూ కలిసి ముందు ఆర్యన్ వాళ్ళ నాన్నమ్మ దగ్గర, ఆర్యన్ వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత ప్రభాకర్ కవిత దగ్గర, ఆ తర్వాత దిలీప్ నీలిమ దగ్గర కూడా తీసుకుంటారు. సరే అండి, ఇంక మేము బయలుదేరుతాం. మీరు మంచి రోజు చూసి అమ్మాయిని ఎప్పుడు పంపిస్తారో చెప్తే మేము వచ్చి తీసుకెళ్తాం అన్నారు విజయేంద్ర గారు. అలాగేనండి. ఇంకా అందరూ వెళ్ళిపోతారు. ఆర్యన్ ఒక్కడే వెనక్కి వచ్చి ప్రభాకర్ ముందు నిలబడి సమీరని చూస్తూ, తను నా కోసమే పుట్టింది అంకుల్. ఆ విషయం నాకు తనని చూసిన క్షణమే తెలిసిపోయింది. కానీ తనకే ఇంకా తెలియట్లేదు. త్వరలోనే తెలుసుకుంటుంది. మీరు తన గురించి ఇంకా భయపడకండి. ఎవరిని తన నీడని కూడా టచ్ చేయనివ్వను. మీ అమ్మాయి నా ప్రాణం అంకుల్, చాలా భద్రంగా చూసుకుంటా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆర్యన్. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.